హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ పోరుకు దూరంగా ఉంటున్నాయి. కానీ బలం లేకపోయినా బరిలోకి దిగింది బీజేపీ. గెలుపు తమదే అంటోంది ఎంఐఎం పార్టీ. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో ఎంఐఎం, బీజేపీ పోటీకి సై అంటున్నాయి. ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచేంత పూర్తి బలం లేదు. ఎంఐఎం పార్టీకి అందరికంటే ఎక్కువ ఓట్ల బలం ఉండగా గెలిచేంత బలం లేకపోయినా బీజేపీ పోటీకి సై అనడంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 112 మందికి ఓటు హక్కు ఉంది. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక పార్టీల వారీగా బలాబలాలు చూస్తే కాంగ్రెస్ కు 14 ఓట్లు, ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు, బీఆర్ఎస్ కు 24 ఓట్లు, బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉంది. బీఆర్ఎస్ కు బీజేపీకి దాదాపు సమానమైన ఓట్లున్నాయి. కానీ బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటే బీజేపీ మాత్రం పోటీకి సై అంటోంది. నామినేషన్ల చివరి రోజు గౌతమ్ రావును పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. గౌతమ్ రావు పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎంఐఎం తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్సీగా, కార్పొరేటర్గా పనిచేసిన మీర్జా మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని ఎంఐఎం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ చేస్తోంది. దీంతో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు సపోర్ట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని బీజేపీ డౌట్ రైజ్ చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బయటపడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మొన్న డీలిమిటేషన్ తో ఏకమైన ఈ రెండు పార్టీలు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయన్నారు. లేటెస్ట్ గా మజ్లిస్ ను గెలిపించేందుకు ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఏ పార్టీకైనా మద్దతిస్తారా లేదంటే తటస్థంగా ఉంటారా అన్నది అధికారికంగా చెప్పలేదు. మరిప్పుడు బీజేపీ ఆరోపణలపై ఆ రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.